IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలం రాసిన కథలు మూవీ డైరెక్టర్, అలానే హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు కాలం రాసిన కథల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది డైరెక్ట్ గా చెప్పడానికి డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, MNV సాగర్ గారు, అలానే హీరోయిన్ హన్విక శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి హన్విక, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఒకసారి డైరెక్టర్ గారితో కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, మాట్లాడదాం. ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను. యాక్చువల్ గా మీరిద్దరు మాట్లాడితే కన్వర్జేషన్ ఎలా చూద్దాం, నేను చూస్తున్నాను. టెన్షన్ లేదు, మాట్లాడతాము. ఎందుకనంటే యాక్చువల్ గా మన సైకాలజీ ప్రకారం బ్యూటీ ఎక్కడ ఉంటే మన ఐస్ అట్లా వెళ్తాయి, వాళ్ళతో ఫస్ట్ మాట్లాడాలనిపిస్తుంది. యాక్చువల్ నేను కూడా హన్విక గారిని చూసాక అట్లానే అక్కడే ఉండేది మాకు. ఆహా. సో ఫస్ట్ నేను మీ ట్రైలర్ చూసానండి, అది చూడగానే నాకు రకరకాల డౌట్స్ వచ్చాయి. ఇవి నిజంగానే కాలం రాసిన కథలా, లేకపోతే మీ కలం నుండి జారువారిన కథలో నాకు అర్థం కాలేదు. కలం నుంచి రాలేదు, కాలం రాసిన కథలండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 4 స్టోరీస్ అన్నారు, అంటే ఒక ఆంథాలజీ లానా, ఎట్లా చూడాలి? ఆంథాలజీ కాదండి, సెపరేట్ దేనికి దానికి, అంటే ఏ కథకి ఆ కథ ఎండ్ కన్క్లూజన్ సెపరేట్ ఉంటుంది ప్రతి కథకి, బట్ అక్కడక్కడ ఇంటర్లింక్ ఉంటుంది. అక్కడక్కడ ఇంటర్లింక్ ఉండేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే రైట్. సో ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ అడుగుతాను సాగర్ గారు. ఇన్ జనరల్ గా మనం ఏదో ఒక లైన్అప్ తీసుకుంటాం, లైన్అప్ బట్టి మొత్తం స్టోరీ నడుస్తూ ఉంటది, కథ అంతా నడుస్తుంది, అది ఒక సినిమా. ఓకే, ఇప్పుడు ఆంథాలజీకి వచ్చేసరికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హారర్ కావచ్చు, మిస్టరీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, కామెడీ కావచ్చు, లేకపోతే మన బాల్యం కావచ్చు, చూసారు అని చెప్తున్నాను, అడల్ట్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, లవ్ కావచ్చు, లస్ట్ కావచ్చు, ఇలాంటివి ఓ 10 చెప్పాను మీకు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఒక్కొక్క కథని తీసుకుంటారు. బట్ ఎక్కడో చోట మన లైన్ అప్ అయితే మనం మిస్ కాం. బట్ మీ స్టోరీకి వచ్చేసరికి ప్రేమ డివైన్ అన్నారు ఒక దగ్గర, గొప్పది, రైట్. ఇంకొక దగ్గర ప్రేమ లస్టే, ఇంకా ప్రేమ లేదు, దోమ లేదు, గేమ లేదు, ఓన్లీ లస్ట్ అన్నారు. ఇంకో చోట రొమాన్స్ చూపించారు. మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కన్ఫ్యూజ్ చేస్తూ ఎంజాయ్ చేపిస్తే ఆడియన్స్ లో కిక్ వేరే ఉంటుందండి. అంటే 1-2 గంటలు ఒకే స్టోరీ చూడాలన్నా మీరు పెద్ద సినిమా చూసుకోండి, ప్రతి 15 minutes కి ప్యాటర్న్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకటే పాయింట్ సాగదీసినా గొప్ప సినిమా సరే చెత్తగా ఉందంటారు. అదే మా స్టోరీలో ఫ్రెష్గా అమ్మాయిలు చేంజ్ అవుతూ ఉంటారు, ఇది ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే లవ్ పాయింట్ తీసుకున్నాను. బట్ ఆ లవ్లో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ఉంటుందండి అందరికి, సెకండ్ హాఫ్లో మొత్తం టోటల్ చేంజ్. ఆ లవ్లో వచ్చే స్ట్రగుల్స్ కానీ ఆ పాజిటివ్ ఉంటుంది కదా, డిఫరెంట్ అంటే ఒకరికి కంపేర్ ఉండదు, సపరేట్ ఉంటుంది. మొత్తం 4 కథలు అన్నారు, ఎన్ని కథలు ఉన్నాయి? ఇంకోటి ఉంటుంది, 5 ఉంటాయి. 5 కథలు ఉన్నాయి, బట్ మాకు 4 రివీల్ చేశారు. 4 రివీల్ అవుతున్నాయి. ఓకే, ఏంటి అంటే ఓన్లీ లవ్ బేస్ చేసుకుని 4 కథలు ఉన్నాయేమో నాకు అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్ టచ్ ఉంటుంది గట్టిగా, ఫ్యామిలీ టచ్ అంటే లవ్ లోనే ఫ్యామిలీ. ఇప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంకరేజ్ చేయకపోతే ఎలా ఉంటుంది. ఒక ఇద్దరు లవ్ చేస్తున్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి కంపల్సరీ జనరేషన్లో, అవి అర్థం చేసుకుంటే ఎలా ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ ఇలా ఉంటాయి, ఆ టైప్లో కొన్ని. అండ్ మీరు ఇంకొకటి కాస్ట్ కూడా తీసుకొచ్చారు, డిస్కస్ చేద్దాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ వచ్చింది కాబట్టి క్లారిఫై కోసం మీ దగ్గరకు వచ్చాను. నెక్స్ట్ మనం హన్విక గారి దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్, హలో. రైట్, హన్విక గారు, ట్రైలర్ లో నేను మిమ్మల్ని చూసానా చూడలేదా నాకే కన్ఫ్యూజన్ ఉంది. బట్ చాలా మంచి రోల్ చేశారని నేను విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కథ ఎలా ఉండబోతుంది? నా కథ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్తో కొంచెం ఉండబోతుంది. ఒకవైపు ప్రేమ, ఒకవైపు ఫ్యామిలీ, కొంచెం ఆ టచ్ వెళ్తుంది, కొంచెం సెంటిమెంటల్ టచ్ వెళ్తుంది నాది. పూర్తిగా చెప్తే మా డైరెక్టర్ గారు సైడ్ ఎలా వేస్తున్నారు, అందుకే ఆలోచిస్తూ చెప్తున్నా. కొంచెం పద్ధతి గల అమ్మాయి, అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, పూర్తి అంతా విలేజ్ బ్యాక్ డ్రాపే, కానీ కొంచెం ఇన్నోసెంట్ ఉంటుంది, ప్రేమలో ఆప్యాయతలు. చూడడానికి కూడా ఇన్నోసెంట్ గానే ఉంది. మీకు ఇన్నోసెంట్ కనబడుతుంది, ఇంకో యాంగిల్ ఉంది. యాంగిల్ చూపించారా మన సినిమాలో? మాకు ఇంకో యాంగిల్ చూపించామండి, ఇంకొక యాంగిల్ చూపించారు. మీరు అన్నారు కదా ఒక క్యారెక్టర్ లో 10 వేరియేషన్స్ ఉంటాయని, అట్లా మేము ఇంకో వేరియేషన్ ఇంకొక వేరియేషన్ చూపించారు. ఇప్పుడు పద్ధతి గల అమ్మాయి ఉంటుంది కదా, పద్ధతి గల ప్రేమను చూపించింది దాని క్యారెక్టర్ లో, పద్ధతి గల ప్రేమని నాకు ఎక్కడో కొడుతుంది అంతే. అంతేనా? సో చిన్న క్లూ ఇచ్చారు అంతే. ఓకే, అక్కడ మీరు అర్థం చేసుకోలేరు. మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా సినిమా చూడండి, ఇప్పుడు మీరు ఊహించుకున్న దానికి అక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది.
హాన్వికనా హాన్విక క్యారెక్టర్ హాన్విక క్యారెక్టరా ఓకే రైట్ రైట్ ఎస్ సాగర్ గారు మీరు చెబుతుంటుంటేనే నాకేంటో రివీల్ చేసి చేయలేనట్టు చెప్పనట్టు ఆ క్యూరియాసిటీ ఉంటేనే ఆడియన్స్ నిజం చెప్తా చెప్పండి మనం నిజంగానే మాట్లాడు మన ఇద్దరు ఒకటి మాకు ఇప్పుడు వచ్చి మా స్టోరీ అంటే 4 కథలు ఉన్నాయి కదా అందులో ఒక కథ నాది కదా మిగతా వాళ్ళే కదా పూర్తి కథ మాకు తెలియదు ఏంటి అంత సస్పెన్స్ ఎందుకు సస్పెన్స్ అంటే ఏం లేదు వాళ్ళందరూ కలవలేదు అసలు షూట్లో అది మీరు ఇప్పుడు చెప్పాను కదా సపరేట్ షూట్ కూడా ఎలా జరిగింది ఎడిటింగ్ కూడా నేను ఉంటాను వాళ్ళు రారు ఎడిటింగ్ డబ్బింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ పాటు వాళ్ళ వరకు స్క్రీన్ ప్లే వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఇంకెక్కడ తెలుస్తుందండి పోనీ ఏమన్నా సరదాగా కలిసినప్పుడు చెప్దామంటే ఇప్పుడు కలవరు ఆ టైం పాస్ ఇప్పుడు కలవలేదు ఇంతవరకు షూట్ అయిన తర్వాత కలుస్తామా అడిగారా లేదు ఇప్పుడు మనం అడ్రస్ ఉంటారు చేసుకోవాలి నేను ఖచ్చితంగా హాన్వికకి సపోర్ట్ చేస్తాను ప్రాజెక్ట్ అయ్యింది వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మనం బిజీ అయిపోతాం కొంచెం బిజీ అవుతాం అంటే స్టార్టింగ్ లో మన స్టోరీ చెప్పినప్పుడు మిగతా స్టోరీ కూడా కొంచెం అడుగుతాం కదా లేదు హాన్విక థియేటర్ లో చూడు అప్పుడే మిగతా స్టోరీ చెప్తే ఇక్కడ మళ్ళీ ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఇది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు అంటే మనకి ఒక క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేసినప్పుడు మన క్యారెక్టర్ జనరల్ గా మనం చేస్తున్నప్పుడు కథ ఏంటో తెలుసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మన క్యూరియాసిటీ చెప్పకూడదు సస్పెన్స్ క్రియేట్ చేద్దాం ఒక సైకోయిజం ఉంటది డైరెక్టర్స్ ఎప్పుడు స్టోరీ మొత్తం చెప్పరండి ఎవరికి మీరు చెప్పరు వాళ్ళ క్యారెక్టర్ వరకు చెప్తారు అదంతే వాళ్ళకి చెప్పాను కొంచెం ఎక్కువ చెప్పాను అంతే వాళ్ళకి ఒక పాయింట్ రివీల్ చేశాను ఆ పాయింట్ కూడా వీళ్ళు చదవలేదు అంటున్నారు నేను చెప్పారు నాకు అది కూడా అట్లా సీక్రెట్ పాయింట్ ఉంది బయట రివీల్ చేసేది యాక్చువల్ దాన్ని వాళ్ళకి తెలియదు అన్నారు సాగర్ గారు బోల్డ్ గా కూడా చూపించారు మీరు ఒక దగ్గర ఇంతకు ముందు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేసి లవ్ చాలా డివైన్ అన్నారు ఇంకో చోట ఓన్లీ లస్ట్ అన్నారు అండ్ బోల్డ్ గా కూడా చూపించారు అదే ప్రేమను అండ్ కాస్టిజం కూడా చూపించారు అంటే ఇన్ జనరల్ గా మనకి ఇలాంటివన్నీ మన సొసైటీలో మన కళ్ళ ముందు మన ఇంటి ముందు మన పక్కింట్లోనూ మన ఫ్రెండ్స్ దగ్గర స్టోరీలో ఉంటే ఇలాంటివి రాసుకుని డైరెక్ట్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ వింటూ ఉన్నాం మేము మీ దగ్గర ఈ కథల్లో ఏం జరిగింది రియాలిటీ అయితే ఏం లేదండి స్టోరీ రియాలిటీగా ఉంటుంది బట్ రియల్ లైఫ్ స్టోరీ అయితే ఎక్కడ లేదు అందులో రియల్ లైఫ్ ఎక్కడ నేను యాక్చువల్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కొన్ని రాసుకున్నాను అందులో కొన్ని కీ రోల్స్ ఉంటాయి కదండి ఆ కీ రోల్స్ని తీసుకుని కొంచెం డెవలప్ చేసుకుని నెక్స్ట్ చేస్తే అట్లా అందుకే ఇన్స్పిరేషన్ చేయడమో లేకపోతే ఇన్స్పిరేషన్ అవ్వడం అట్లా ఏం లేదండి సో మీరు ఓన్ గానే రాసుకున్నారు జస్ట్ ఇమాజినేషన్ అంతే కొంచెం మనకు అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉంటుంది కొంచెం ఆ విధంగా రాసుకున్నారు అట్లా సీరియస్లీ చాలా అమ్మాయి గురించి చాలా మంచిగా ఉన్నది సబ్జెక్ట్ అండి మీరు పాయింట్ చూడట్లేదు అంతే స్టార్టింగ్ వచ్చే లాస్ట్ ఇవి చూస్తున్నారు తప్ప సినిమా చూస్తే మాకు అది అర్థమవుతుందేమో కానీ మీరు ఏది చూపించారో మా మైండ్ అక్కడే అంటే ట్రైలర్ ఎక్కువ లవ్వే చూపించాను అదే చెప్పాను కదా అందులో ఒక డివోషనల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది ట్రైలర్ లో ఓన్లీ లవ్వే చూపించలేదు బోల్డ్ కూడా చూపించారు రొమాన్స్ కూడా చూపించారు ఆడియన్స్ కి మాస్ మసాలా ఏం కావాలో అన్ని చూపించారు ఉంటేనే వస్తారు థియేటర్ కంపల్సరీ ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది మీ మూవీ ఎక్కువగా ఫ్యామిలీ యూత్ రెండు ఫ్యామిలీ అండ్ యూత్ కంపల్సరీ ఇద్దరు కాకపోతే కొన్ని సీన్లకి ఏమైనా ఇద్దరు కలిసి చూడలేకపోవచ్చు యూత్ ఎంజాయ్ చేస్తారు అలానే ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా తన క్యారెక్టర్ ఉంటుంది ఒక పెళ్ళిడు వచ్చిన అమ్మాయి ఉంటే ఒక ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు చూస్తే ఆలోచిస్తే కొంచెం ఆలోచించేలాగా ఉంటుంది సో అంటే హాన్వికని చూస్తే ఇంకోటి అమ్మాయిలు కూడా క్యారెక్టర్ బాగా నచ్చుతుంది అంటే పేరెంట్స్ వైపు నుంచి ఆలోచించడం కూడా ఇలా అనే పాయింట్ అంటే అందరికి బాగా టచ్ అయ్యే క్యారెక్టరైజేషన్ ఇన్ జనరల్ గా అంటే బ్లాక్ మెయిల్ చేస్తుంటది పేరెంట్స్ ని ఎవరు బ్లాక్ మెయిల్ చేయట్లేదు ఈ రోజుల్లో అది ఆ బ్లాక్ మెయిల్ చేయడం నుంచి కిక్ ఉంటదని చెప్పి తన వైపు నుంచి ఒక క్యారెక్టర్ బాగుంటది యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి ఇంట్లో జరిగేదే ఇది అది అందుకే ఇప్పటికీ మనం బెదిరించేస్తాం అందుకే మేము రియాలిటీ స్టోరీని తీసుకున్నాం ప్రేక్షకుల దగ్గర ఉన్నది ఈ క్యారెక్టర్ కి హాన్వికనే బెస్ట్ అని మీకు ఎక్కడ చూసారు ఆమెను ఫస్ట్ మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ ప్రొఫైల్ వచ్చిందండి స్టోరీ డెవలప్ జరుగుతుంది అప్పుడే ఇంకా దాని ఒక లేడీ ఎంపవర్మెంట్ గురించి ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న లైన్ ఒక 2-3 మినిట్స్ డ్యూరేషన్లో ఉంటుంది అమ్మాయిల గురించి మంచిగా ఇచ్చి పంపించింది ఓకే రైట్ ఇన్నోసెంట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంటుంది అబ్బాయిని ఎలా మోసం చేయాలో క్యారెక్టర్ బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఫైనల్ చేసి మాట్లాడాం తర్వాత కలిసింది ఓకే ఆ క్యారెక్టర్ తను నేను అనుకున్న తర్వాత ఇంకెవరిని టచ్ చేయలేదు ఇంకా అంతే ఎంతమందిని చూసారు హాన్విక క్యారెక్టర్ కోసం లేదు ఛాన్స్ లేదు తనకి వేరే క్యారెక్టర్ కంటే ఇంకా చాయిస్ చూస్ చేస్తున్నాను కానీ తన క్యారెక్టర్ లేదు ఓకే సో మీ వైపు నుంచి అయిపోయింది ఇప్పుడు హాన్విక గారిని అడుగుతాం ఈ ఛాన్స్ మీకు ఎట్లా వచ్చింది సేమ్ లైక్ నా ప్రొఫైల్స్
ఇలా కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది అంటే ఐ షేర్డ్ మై ప్రొఫైల్. సో ఒక 2 minutes ఆడిషన్ వీడియో ఏమన్నా సెండ్ చేయగలరా అంటే నేను సార్ చెప్పిందే అప్పుడు ఏదో థింక్ చేసుకొని నేను చేసేసా. సో సార్ కాల్ చేసి ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దామమ్మా అని సార్ పిలిచారు. ఆ గెటప్ అండ్ ఎవ్రీథింగ్ చేసి నైట్ ఆ రోజు హాన్విక నాకు ఆ క్యారెక్టరైజేషన్కి నువ్వే బాగా యాప్ట్ అవుతావు అనిపిస్తుంది, సో నువ్వు చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అన్నారు. సార్ నా కథ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉంటుంది, చాలా ఇలా ఉంది అన్నారు. నాకు చెప్పగానే చాలా బాగా అనిపించింది. పల్లెటూరి వాతావరణము, అచ్చ తెలుగు అమ్మాయి, చెప్పండి. పల్లెటూరి వాతావరణం, అచ్చ తెలుగు అమ్మాయి క్యారెక్టరైజేషన్ అంటే ఎవరికి నచ్చదు చెప్పు. లంగా జాకెట్, పరికిణి, ఓణి, సో నాకు చాలా బాగా అనిపించి నేను మా మదర్తో డిస్కస్ చేసి ఓకే బాగుంది సార్ చేసేద్దామంటే ఇంకా వెళ్ళాము. మచిలీపట్నంలో ప్రశాంతమైన ఊరు అది. మార్నింగ్ లెగిస్తే మొత్తం పొలాలు. ఏ టైమింగ్ లో చేశారు మీరు షూట్? మేలో చేసాము. పచ్చని పొలాలు ఎక్కడ కనిపిస్తాయి మనకి? మార్నింగ్ కనిపించేది. అంటే తను ఒక 2-3 షెడ్యూల్కి వచ్చింది. 2-3 స్కెడ్యూల్స్కి వచ్చారు. సాంగ్ ఒకసారి జరిగింది, టాకీ పట్ ఒకసారి జరిగింది. అంటే మార్నింగ్ కనిపించింది, మధ్యాహ్నం అయితే చుక్కలు కనిపించాయి. సమ్మర్ తర్వాత మళ్ళీ మనకి తొలకరి సీజన్ ఉంటది కదా, సాంగ్ లో అదే కనిపిస్తుంది మొత్తం. కనిపించిందా? చేలు ఆడవాళ్ళు ఉడుపులు ఎన్ని ఉంటాయి కదా. ప్లస్ ఆ ఊర్లో కొంచెం కలంకారీ సారీస్ ఫేమస్ అన్నమాట. అది చాలా మా ఊరి పేరు చెప్తే తెలుస్తుంది కదా, మచిలీపట్నం పెడన కొంచెం ఫేమస్. ఇప్పటికీ కూడా మన దగ్గర కూడా హైదరాబాద్ లో పెడన సారీస్ అని చాలా ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ రోల్ గోల్డ్ ఒకటి, కలంకారీ ఒకటి ఫేమస్. బట్ అక్కడికి వెళ్తే కాస్త తక్కువ కాస్ట్ కి వెళ్తుంది, ఇక్కడ కాస్త కాస్ట్లీ. మన సీరియల్స్ కి వచ్చేది కూడా అక్కడి నుంచి వెళ్ళండి చాలా వరకు. అవునా? సో నేనైతే ముందు షూటింగ్ కోసం కదా, షాపింగ్ కోసం వచ్చేదాన్ని. చాలా బాగుంటాయి సారీస్. అంటే సాంగ్ లో నేను అది వర్క్ చేయాలన్నమాట. నేను అది ఎంత బాగా చేస్తారు, నలుగురు ముసలాములు క్యూట్ గా కూర్చొని ఇలా చాలా ముసలాములు కూడా క్యూట్ గా ఉంటారు సార్, ముద్దుగా వాళ్ళే క్యూట్ గా ఉంటారండి. అవును, కూర్చొని అచ్చులు వేస్తారు కదా కలంకారీ డిజైన్, ఒక్కొక్క చేసుకుంటా వాళ్ళు చక్క అని చేసేస్తున్నారు. నేను సీన్ లో చేయాలి, షార్ట్ లో. నాకు ఎలా చేయాలో తెలియట్లేదు. వాళ్ళు బాగా డీప్ గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్, ఒక 2 minutes అని వెళ్ళి అంతా అబ్జర్వ్ చేసి సార్ చేసేద్దాం సార్ టేక్ అని. నేను సార్ మచిలీపట్నం మీ ఊరు కదా? పెడనండి మా ఊరు. మీది పెడనే. సో మీ ఊరు సాంప్రదాయాన్ని లేకపోతే మీ ఊర్లో ఉన్న స్పెషాలిటీస్ ని ఆడియన్స్ కి చూపించారు? చూపించు. ఇంతకుముందు మొన్న కూడా అదే బిజినెస్ అండి, కలంకారీ. అవునా? మన ఇంటర్వ్యూ అయిపోయి మాట్లాడుకుందాం. దాని మీద ప్రేమ ఉంటుంది కలంకారీ వర్క్ మీద. అవునా? మంచి బాగుంటుంది, చాలా మంది బతుకుతున్నారు ఆ వర్క్ మీద. బాగుంటుంది. అట్లా చూపించారా సినిమాలో? మంచిగా తన గంటలో చూపించారు, చాలా బాగా చూపించారు. ఓకే, నేను విన్నాను కూడా, ఇక్కడ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇది. రైట్. సో యాక్చువల్గా నాకు హాన్విక చెప్తున్నప్పుడు ఆడిషన్ పెట్టమన్నారండి, 2-3 అంటే ఒక 2-3 months తర్వాత నాకు కాల్ వచ్చింది, ఇంతవరకు నేను చాలా వెయిట్ చేశాను, అట్లాంటి డైలాగ్స్ ఏమైనా చెప్తారేమో అనుకున్నాను సినిమాటిక్. షూట్ టైంలో అప్రోచ్ చేయాలి ఎవరినైనా. అవునా? అంటే తెలిసిందే ఇప్పుడు ముందే చెప్పేస్తాం, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మనకేమో షూట్ చేయడం అంత ఆషామాషి కాదండి, చిన్న చిన్న ప్లానింగ్ చేసుకోవాలి కదా. సాగర్ గారు, సో సినిమా గురించి కన్నా ఫస్ట్ ఒకసారి మీ గురించి మాట్లాడదాం. నా గురించి మీరు ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ గా కూడా మీరు సినిమాలో చేశారు. ఏంటి మల్టిపుల్ ఆర్టిస్ట్ గా అనేది నాకు అర్థమైంది, జస్ట్ సైడ్ క్యారెక్టర్ అండి స్టార్టింగ్ లో. అసలు నా స్టోరీ అనేది అనుకోలేదండి. నాకేం డైరెక్టర్ అవ్వడం నా ఏం, డైరెక్టర్ అవ్వాలంటే మన ప్రొడ్యూసర్ కావాలి. ఎప్పటి నుంచి? ఇప్పుడే చెప్పడం చిన్నప్పటి నుంచి ఉందండి. నేను జస్ట్ నాకు తెలిసి ఒక 3rd class ఆ టైంలో స్టోరీ రాసుకున్నాను. ఎప్పుడు? 3rd class ఉన్న టైంలోనే ఒక స్టోరీ రాసుకున్నాను. నాకు అప్పుడే అది చెప్తే నమ్మరు, అంటే మనం చూసింది మనకు తెలుసు కదా. స్కూల్కి వెళ్ళే టైంలో చిన్న పేపర్ మీద రాసుకుని చిట్టి కథలు ఏదో ఒక స్టోరీ రాసుకుని, అప్పుడు ఆ టైంలో వేరే అనిపిస్తుంది కదా. విలేజ్ లో డ్రామాలు వేస్తుంటారు కదా. ఇప్పుడు మా ఊర్లో పిల్లలందరూ కలిసి డ్రామా వేస్తారు, చిన్నపిల్లలు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసి స్టోరీ రాసుకున్నప్పుడు ఇప్పుడు నా మైండ్లో విజువల్స్ ఉంటాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం రాసింది కాబట్టి. తర్వాత ఇంకా అట్లా కొన్నాళ్ళు స్టడీ చేసి ఎంత అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ ఫిక్స్ అయ్యింది ఒక 10 years మంది కాదు ఇండస్ట్రీకి వెళ్తే. మొన్న కూడా అదే చెప్తుండేవాడు, మినిమం 10 years కష్టపడితే కానీ ఇక్కడ అబ్బాయిలకి ప్లాట్ఫామ్ దొరకదు. ఏదో 5 years కష్టపడి 2 years కష్టపడి వెళ్ళిపోదామంటే గెలవలేరు ఇక్కడ ఇండస్ట్రీలో. 10 years నన్ను అలా వదిలేశారు.
ఈ గ్యాప్ లో కొంచెం ఎత్తుపల్లాలు చూశాను, స్ట్రగుల్ పట్టాను, సొంత జనరల్ గా ఉంటాయి కూడా కామన్, అవన్నీ లైట్ తీసుకున్నా. ఇప్పుడు సాధారణంగా అమ్మాయి అనుకోండి, సరే నీ ఇంట్రెస్ట్ ఉందా, సరే కొన్ని సంవత్సరాలు నీకు అన్ని ఇయర్స్ ఇస్తారు అమ్మాయిలు ఎవరు కదా, 2-3 years అమ్మాయిలు 10 years అనట్లేదు, సాధారణంగా నేను ఆర్టిస్ట్ అవుతాను అని అన్నారు అనుకోండి, ఒకవేళ ఎంకరేజ్ చేసే పేరెంట్స్ అయితే సరే నీకు ఒక 2-3 సంవత్సరాలు ఇస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో, మరి నెక్స్ట్ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అయిపోతుంది, నువ్వు మంచిగా ఫేమ్ వచ్చేస్తుంది వేరే విషయం, యాజ్ ఓనర్ మారిపోతుంది. బట్ అబ్బాయిలు కదా కాదు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ ఫోకస్ చేస్తే అమ్మాయిలు 1 year సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు అబ్బాయికి అనుకోండి అమ్మాయిల అవసరం ఇండస్ట్రీ చాలా ఉంది, తెలియట్లేదు అంతే వాళ్ళకి. అమ్మాయిల అవసరం ఇండస్ట్రీ ఉంది చాలా ఉంది. అవును, ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ దొరకక పెద్ద పెద్ద హీరోలు ఎంత ఇబ్బంది పడిపోయారు. అది వాస్తవం. అది మన అవుట్ ఆఫ్ హీరోయిన్స్ మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది బాగున్న చాలా ఉన్నారు అట్లా. రైట్, నాకు మీరు చెప్తున్నారు అది పక్కన పెడదాం. ఇప్పుడు మీ దగ్గరకు వద్దాం. సాధారణంగా ఇప్పుడు అబ్బాయిలంటే ఒక ఏజ్ రావాలి, మంచిగా సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీగా సెటిల్ అయిపోవాలి, ఏ పేరెంట్స్ అని ఇదే కోరుకుంటారు. అసలు ఇండస్ట్రీ అంటే చాలా రూమర్స్ ఉంటాయి, ఇది ఎక్కడే చెడిపోయినాడు, గాలి తిరిగినాడు, అక్కడికి వెళ్ళాక ఏం చెడిపోతాడో, రేపు వదిలి పిల్లనిస్తారు ఎవరు, అన్ని పక్కన పెట్టినా సెటిల్ అవ్వాలి కదా లైఫ్, వీడు ఏమైపోతాడని ఒక భయం పేరెంట్స్ కుంటారు. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఆ విషయంలో లేదండి, అది అదృష్టవంతం చాలా. నేను మా ఊర్లో నాకు తెలిసిన ఐడియా ఒకళ్ళందరూ పెళ్ళి అయింది, పిల్లలు కూడా పుట్టేశారు. ఇంతవరకు నాకు తెలిసి పెళ్లి చేసుకున్న టాపిక్ నా నుంచి రాదండి నాకు. అంటే వాడు 1 లక్షానికి వెళ్ళాడు, వదిలేసిండి, వీళ్ళంతవరకు మనం సపోర్ట్ చేద్దాం అంతే తప్ప అందరిలాగా నెలకి ఎంత పంపించాలి, సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలకి ఇది టార్గెట్ లేదండి. ఇదంతా ఏమీ లేదు. గాడ్ ప్రామిస్ ఆ విషయం అడగండి అసలు. సినిమా 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 చెప్పినా మీరు వినరేమో అని వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. వినపడండి, ఇంపార్టెన్స్ ఇస్తారండి వాళ్ళు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ. ఇప్పుడు మా మదర్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకోటి చెప్తే నమ్మరు మీరు. ఒక్క నిమిషం. అండ్ ఎక్కువ ఊరు వెళ్ళిన పని మీద ఎక్కువ రోజులు ఉండేవారు నన్ను. అంటే పక్కన వాళ్ళు అడుగుతుంటారు కదా, ఇంకా ఇంటి వచ్చేసాడు అనేది ఆతృత ఉంటుంది వాళ్ళకి చాలా మందికి. అంటే స్టార్టింగ్ కెరియర్లో అది మా వాళ్ళు తీసుకున్న కష్టంగా ఉండేది. ఏంటంటే ఓకే నువ్వు వెళ్ళిపో, ఇక్కడ అక్కడ ఏదైనా చేసుకో, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళావు కదా, ఇక్కడ 10 days 15 days నా పర్సనల్ వర్క్ మీద వెళ్ళినా హ్యాపీగా ఉన్న వాళ్ళు అడుగుతారు కదా, వచ్చేసాడా అంటే తట్టుకోలేకపోయారు వాళ్ళు. నా బయట కూడా తిరగనిచ్చేవాళ్ళు కదా ఎక్కువగా. అట్లా అదే 1 week ఉండడం ఎక్కువ ఊరు వెళ్తుంది. ఈ మధ్యన కొంచెం వెళ్ళగలుగుతున్నా చేసుకుంటా. సో ప్రొడ్యూసర్ కూడా మీరే కదా, మీరు కథ రాసుకున్నప్పుడు సాధారణంగా మనం కథలు పట్టుకుని మన స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతా ఉంటాం ఇండస్ట్రీ అంతా, ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఒక చిన్న సినిమా తీసి అటు ఇటుగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎంకరేజ్ చేస్తే మంచి పేరు వస్తుంది, లేదు అని అంటే మన ఖాతాలో ఒక సినిమా ఉండిపోద్ది. సో మరి మీరు ఎందుకు రిస్క్ చేశారు? అంటే ప్రీవియస్లీ నేను కూడా తిరిగానండి ప్రొడ్యూసర్ కోసం. తిరిగారా? నాకు ఆ స్ట్రగుల్ కావాలి. చేస్తా, ఫేస్ చేస్తాను నేను కూడా. ఒక ప్రొడ్యూసర్ కోసం విజయవాడ బస్ స్టాండ్లో 1.5 month గడిపాను. అంటే రేపు కలుద్దాం, ఈరోజు ఫైనాన్స్ వచ్చేస్తుంది, రేపు అగ్రిమెంట్ చేద్దాం అని చెప్పేసి పైన రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్ 1.5 month అక్కడే ఉన్నాయి. 2019 అంటున్నా తెలుసు, మన 2019-18 ఎన్నికల టైంలో. ఆ విజయవాడ బస్ స్టాండ్ నాకు అసలు ఒక పుట్టినలాగా ఉంటుంది. ఇంకా అక్కడ పార్ట్ మొత్తం తెలుసు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం, అక్కడ పక్కనే ఒక హోటల్ ఉండేది, కలుద్దాం అనేవాడు. కలిసేవాడు 10 నిమిషాలు మాట్లాడేవాడు, 1/2 hour బాగానే ఉండేది, సిట్టింగ్ చేసేవాడు, అయిపోయేది. మన నెక్స్ట్ డే అంటే తనతో నా అవసరాలు తీసుకునేవాడు అంతే. అదే కదా, చేతిలో 5 లక్షలు ప్రొడ్యూసర్ అని చెప్పడం, ఒక అదర్ షాక్ వేసుకొచ్చి చెప్పడం, ఇవన్నీ చూసే నేను. అట్లాగే రాజమండ్రి సైడ్ కూడా వేరే వాళ్ళని కలిసి ఒక ఇద్దరిని, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటారు, వాళ్ళు అడిగే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి, అవి మన వల్ల కాదు, మనం వెళ్ళే సాధారణంగా ఏం అడుగుతారు వద్దులండి ఇంకా అంతేనా? 100% చెప్పకూడదు. సరే నా కథ నచ్చి ప్రొడ్యూసర్ ముందుకు రావాలి. సో అలా రావాలని ఫస్ట్ నన్ను నేను నిరూపించుకోవాలి, నా వెళ్ళి. అండ్ ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు వేరే ప్రొడ్యూసర్ అప్రోచ్ అంత తాటుకోలేదండి, మీరే చేద్దాం. నా దగ్గర అప్పుడు కొంచెం ఫైనాన్స్ ఉంది, పర్లేదు మంచిగా. సో వెల్ సెటిల్డ్ మీరు. కానీ గతం కంటే ఇప్పుడు 4 అన్నం పెట్టే పొజిషన్ అయితే ఇప్పుడు ఉన్నాను గతం పోల్చుకుంటే. అంటే కొంతమంది పార్లర్గా ఏదో ఒకటి వర్క్ చేస్తూ స్టోరీస్ రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా, మరి మీరు అలా ఏమైనా వర్క్ చేశారా? లేదు, ఇండస్ట్రీ కోసం వేరే వర్క్ చేయలేదు. మధ్యలో స్ట్రగుల్స్ అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నారు కాబట్టి నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. సో మీకు ఎవ్రీ మంత్ మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసుకునేవారు అంతే. 100%. మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేసేవాడు. అట్లా చాలా బ్లెస్డ్ కదా మీరు. అదే చెప్తున్నారు, ఆ విషయం చాలా లక్కీ. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే వేరే వాళ్ళకి అలా చేస్తే మంచిగా ఉంటుంది. రైట్. సో ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడారు, తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మనం బాలీవుడ్ నుంచో ఎవరంటారు కుట్టీల్లో కర్ణాటక నుంచో తెచ్చుకుంటున్నాం కదా ఈ మధ్య కాలంలో. అది చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెట్టేద్దాం, బట్ మీ దగ్గర అందరూ తెలుగు అమ్మాయిలే కనిపిస్తుంది. ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అమ్మాయి, వినడానికి ఎంత మీరు ఎందుకు తెచ్చుకోలేదు? మనకెందుకంటే మన దాంట్లో శృతి మించిన సీన్లు ఏముండవు,
మన వాళ్ళు ఇబ్బంది పడేసి అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఒక కమర్షియల్ దీన్ని చేయాలనున్నా పక్క వాళ్ళు ఏమంటారు కొన్ని వీటిల్లో స్టక్ అయిపోయింటారు అట్లా. సో మన దాంట్లో కంటెంట్ లేదు, లిమిట్ వరకు మంచిగా చేసుకోవచ్చు, తెలుగు అమ్మాయి సరిపోతారు మన దానికి. ఓకే, అంటే లిమిట్ క్రాస్ చేయాల్సి వస్తేనే మనం బయట నుంచి తప్పదు కదా. ఇప్పుడు వీళ్ళకి చేయాలన్న కమర్షియల్ హీరోయిన్స్గా పేరెంట్స్ దగ్గర ఆలోచించడమో లేకపోతే ఫ్యూచర్ హస్బెండ్ గురించి ఆలోచించడమో తెలుగు అమ్మాయిలు అక్కడే స్టక్ అయిపోయింది చాలా వరకు. లేకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారనో తెచ్చుకోలేం కదా, అక్కడ చాలా మంది గోల్ చంపేసుకుంటారు తెలుగు అమ్మాయిలు అంతే 100%. సో ఇప్పుడు మనము హన్విక గారి దగ్గరికి వెళ్దాం. హన్విక చెప్పండి. రైట్, చాలా మందికి అంటే ఇప్పుడు యూజువల్లీ తెలుగు అమ్మాయిలకి వచ్చిన భయం అదొక్కటే, ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే దాంతోనే చాలా మంది అమ్మాయిలు అక్కడే ఆగిపోతారు. ఏం చేయాలనుకున్నా అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోతారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం లేకపోయిన వల్ల కొంచెం అలా స్టక్ అయిపోయి ఉంటారు. కానీ నా విషయానికి వచ్చేసరికి నా ఫ్యామిలీ నాకు కొంచెం చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మమ్మీ, డాడీ, మా సిస్టర్, ఎవ్రీవన్ బాగా సపోర్ట్ చేశారు నాకు. అంటే ఏం చేయగలుగుతున్నావో అది చెయ్యి, కానీ నీకు నచ్చింది మాత్రమే చెయ్యి. నీకు నచ్చలేదంటే వదిలేసే, నీకు నచ్చితేనే దాన్ని ఒప్పుకో, దాన్ని చెయ్యి, దాన్ని గెలువు అంటారు. మీరు కూడా బ్లెస్డ్ అయితే. వాళ్ళ మమ్మీ బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ మధ్యలో షూట్కి వెళ్ళి వెనకాల ఉండి తను బాగా చూసుకోవడం అంత హ్యాపీ. అంతే కదా, ఆడపిల్లకి తల్లి వెనకాల ఉందంటే ఇంకా రాజ్యం ధైర్యం ఉంటుంది, ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతాం. కంఫర్ట్, ఒకవేళ తనకి ఏదైనా కావాలనిపించినా ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి. ఒక సీన్ నార్మల్లీ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేస్తాం కదా, నేను ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేసి చూపిస్తాను, అమ్మ ఇది ఓకేనా అంటే మా మదర్ చేంజెస్ చెప్తారు కొన్ని, దీన్ని ఇలా ఇంప్రవైజ్ చేయి. మా మదర్ కొంచెం పాత మూవీస్ అన్ని బాగా చూస్తారనమాట, నా కోసం చూస్తారు మా మమ్మీ. కొంచెం అంటే అప్పటి మూవీస్ లో కొంచెం బాగా ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా కొంచెం చేస్తారు కదా, కొంచెం ఆ టచ్ కూడా ఇవ్వు, కొంచెం ఎమోషనల్ సీన్స్ లో కొంచెం అలా ఇస్తే బాగుంటుంది కదా అని అలా ఇంప్రవైజ్ చేస్తారు. అప్పట్లో నవ్వడం కూడా ఒక కళే, ఏడడం కూడా ఒక కళే. అన్ని నవ్వటం, ఏడటం, నడవటం అన్ని మనలాగా వెళ్ళబట్టి దిక్టిగా నడిస్తే కుదరదు. కెమెరా నవ్విస్తూ ఏడిపించదు మా కథలు అందుకని. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, మీకు ఎన్ని రోజులు పట్టింది కథ రాసుకోవడానికి? సారీ సాగర్ గారు, ఎన్ని రోజులు పట్టింది మీకు కథ రాసుకోవడానికి? పర్టికులర్ టైం ఏం లేదండి, అంటే పాయింట్స్ అనుకున్నాను, ఏ స్టోరీ షూట్ చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. అవునా? సాధారణంగా ఈ రైటర్స్ కి మంచిగా దమ్ము కొడుతూ ఉన్నప్పుడు వాష్రూమ్ లోనో లేకపోతే అలా బీచ్ చూస్తున్నప్పుడు ఏదైనా ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అలా కథలు వస్తాయంట కదా, మీకు ఎక్కడ వస్తుంటాయి? నాకు నా ఆఫీస్లో వస్తాయి కథలు, ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తాను. అంతేనా? ఆఫీసర్ రాసుకుంటూ అప్పుడప్పుడు వెదర్ని ఎంజాయ్ చేస్తుంటాం. కానీ వెళ్తా ఉంటారా బయటికి కథలు రాసుకోవడానికి? అలా ఏమి ఇంకా అలవాటు, ఫ్యూచర్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎంజాయ్ చేయడం కోసం కథలు రాసుకోవడం. ఇన్స్పిరేషన్ మీకా? సార్ శివభక్తుడు సార్. అంతే, ఈ స్మోక్ అలవాట్లు ఇవన్నీ లేవండి మనకి. సినిమా తీయగలిగారు. అంతే, కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉంది, స్మోక్ చేస్తే పడదు అసలు. అంటే ఎప్పుడైనా డ్రింక్ చేసినప్పుడు చేసేవాళ్ళం కదా గతంలో, ఫస్ట్ అట్లా అన్నిటి దూరం అయ్యారు. రైట్. ఇప్పుడు ఈ కథ అయిన తర్వాత ఈ లొకేషన్స్ కావచ్చు, అయితే షూటింగ్ ఎన్ని రోజుల్లో అయ్యింది? ఇన్ జనరల్ గా మీరే ఎక్కువ పట్టింది, 90 days పట్టిందండి. ఎందుకు అన్ని రోజులు? బికాస్ సమ్మర్, నేను ప్లాన్ చేసిన దానికి సమ్మర్ వల్ల కొంచెం డిలే అయిపోయింది షూటింగ్. అంటే ఇంకోటి వెదర్ కూడా అక్కడ సీజన్ అదేనేం లేదండి, వింటర్ సీజన్ లో కూడా కొంచెం హాట్గా ఉండేది. అంటే మాకు షూట్ జరిగినప్పుడు కొంచెం సమ్మర్. మీకేంటి ముగ్గురు సమ్మర్ వచ్చింది అట్లా, అంటే 2 years చేసే కదా, గ్యాప్ వచ్చింది. ఎన్ని డేస్ మీది మీ స్కెడ్యూల్? నాకు 1 month అయింది. 1 month లో ఒక 15 to 18 days షూట్ అయింది. 15 to 18 days మీకు పడింది. 2 times వచ్చింది ఆ షెడ్యూల్ కి. ఓకే, మంచి రోల్ అండి, మంచి రోల్. కానీ గుర్తుంటుంది, ఆడియన్స్ లో స్పెషల్ గా గుర్తుంటుంది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది పర్సనల్. తెలుస్తుంది మీ ఫేస్ లో. ముఖ్యంగా ఆ మిడిల్ క్లాస్ అమ్మాయికి బాగా సెట్ అయ్యింది క్యారెక్టర్. ఓకే, మీరు అన్ని రకాల జోనర్స్ ని కూడా టచ్ చేశారు. అదే కాలం రాసిన కథలండి అవి. అదే అంటే అందరికి అన్ని విధాలుగా సెట్ అయ్యేలాగా. ఎందుకు కాస్ట్ తీసుకొచ్చారు మధ్యలో? కాస్ట్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కదా సినిమాలో, కాకపోతే ఒక ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది దానికి. అదే ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది పక్క కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది, ఉద్దికే అలా చెప్తున్నారు కానీ వెనకాల గట్టి రీజన్స్ ఉన్నాయి. ఉంది. ఓకే, స్టోరీలో మేము 60 years బ్యాక్ వెళ్ళిన ఎపిసోడ్ కూడా ఉంటుంది. 60 years బ్యాక్ వెళ్ళి పునర్జన్మలో వస్తే 30 years రివెంజ్
అదంతా మీకు రివీల్ అవ్వదు అంతే. సినిమా చూసే వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూస్తుంటే. జన్మలు కూడా తెచ్చారు, నాకు ఇప్పుడే తెలుస్తుంది. నిన్న తను లేదు కదా, వేరే వాళ్ళకి అర్థమైంది. సో మీకు ఒకటి అర్థమైందా, ఇప్పుడు సాగర్ గారిలో ఒకటి చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఒకటి నడుస్తుంది, ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఇంకో కథ నడుస్తుంది. మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారు షూటింగ్ లో? అసలు మంచి మాట మాట్లాడానని చెప్పాలి మీరు. షూట్ లో టార్చర్ ఏం పెట్టారు? అబ్బాయిలు తిట్టుకోవాలండి అంతేగా, అమ్మాయిలు తిట్టుకోవాలి సార్. అంటే కొంచెం వాళ్ళ మీద కోపడేవండి, టైమింగ్ అక్కర్లేదు, పని రాక్షసుడు మనతో ఉంటే చాలు. అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారు తప్ప లేదండి, అమ్మాయిలు లేదు, కొన్ని లేట్ అయినా సరే. హన్విక గారు, పని రాక్షసులతో మనం పని చేస్తే ఎక్కడో చోట ఇబ్బంది ఎక్కడ కలిగించలేదు. నిజంగా ప్రాంక్ గా చెప్పాలంటే ఇబ్బంది కలిగించలేదు, కానీ షూట్ లొకేషన్ లో చాలా కామ్ సార్. కామ్, కూల్. ఇలా చేసావేంటి, అలా చేయి, అట్లా ఏమన్నా అసలు లేదండి. ప్రాక్టీస్ చేయించేవారు, స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇచ్చేవారు. ఎందుకంటే ఆర్టిస్ట్ ఆ టైంలో మనం కోపడితే చేంజ్ అయిపోతుంది, మూడ్ ఆఫ్ అయిపోతారు, చేయలేరు. ఎక్కడన్నా కొంచెం అబ్బాయిని మిస్బిహేవ్ చేసిన అంటే మిస్బిహేవ్ మన అమ్మాయిలతో కాదు, కొంచెం కేర్లెస్ కొన్నా అక్కడ కోపడేవాడిని. అమ్మాయిలు అసలు కోపడేవాడిని కాదు. అంటే ఆ అమ్మాయిలు బాధపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా బాధపడితే మనం చేయలేము, అది మనకు మంచిది కాదు అని నేను నమ్ముతాను. ఇప్పుడు అందరం తిడతాం, వాళ్ళు వచ్చేది చేయలేనే కదా, ఇంకా చేయలేకపోవచ్చు ఆ టైంలో. మన కోపడినందు మాత్రం మనకి ఏది వచ్చేది, మా అయితే 10 నిమిషాలు లేట్ అవుద్ది అంతే. చాలా మంచిగా కనిపించడానికి మంచిదే, ఫస్ట్ చూడగానే చాలా అనుకున్నారు. ఓకే, ఇప్పుడు చాలా మందికి కథ రాసుకునేటప్పుడే ఈ ఎమోషన్స్ పలికిస్తే బాగుంటది, ఇలా అయితే బాగుంటది, ఒక విజువల్ ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం చేస్తూ ఉంటాం. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం డైరెక్టర్స్ చేసి చూపిస్తూ ఉంటారు, పెద్ద డైరెక్టర్స్ కూడా. చేసి చూపించడం నాకు అర్థమైన పాయింట్, చేసి చూపించడం. ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళు ఓన్గా చేస్తే నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళకంటే ఒక బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వస్తుంది. సార్ ఫస్ట్ ఒక సీన్ ఇస్తారు, నార్మల్ స్క్రిప్ట్ ఇస్తారు, హన్విక నువ్వు ఈ సీన్ ఎలా చేయాలనుకుంటున్నావు అంటారు సార్. ఫస్ట్ కొంచెం మనం చేసి చూపిస్తాం కదా, దానిలో కొంచెం ఇలా చేయాలి చేయని కొంచెం చెప్తారు సార్. మరి చేసి చూపించడం లేదు. అయితే సాగర్ గారి డైరెక్షన్ లో సినిమా చేయడం చాలా ఈజీ, చాలా ఈజీ. కానీ వాళ్ళు చేసేది నాకు నచ్చేలా చేయించుకుంటాను ఫైనల్ గా. ఓకే, గుడ్ డైరెక్టరే, మంచి కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, సో 90 days స్కెడ్యూల్, మొత్తం అంతా షూటింగ్ అంతా మచిలీపట్నం పెడన దగ్గర కప్పలదొడ్డి గ్రామం. ఆ గ్రామం పేరు చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే బాగా సపోర్ట్ చేశారు మాకు వాళ్ళు, గ్రామస్తులు. చాలా సపోర్ట్. ఏం గ్రామం అన్నారు? కప్పలదొడ్డి గ్రామం. కప్పలదొడ్డి గ్రామం పేరు. గ్రామం పేరు. అక్కడ ప్రభు అని మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, నాకు ఏదో అవసరం వాడు ఫోన్ చేసేవాడు. నేషనల్ ఛాంపియన్ బ్యాడ్మింటన్, మంచి అవార్డ్స్ వచ్చింది పాపం. అండ్ ఇంకొకటి, మీరు ఏదైతే ఎమోషనల్ పలికించారో దాని తగ్గట్టే బీజిఎం కూడా వెళ్ళిందండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మాట్లాడుకోవాలి దాన్ని. ఎంఎం కుమార్ అని మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే సాంగ్స్ వేరే అతను, బీజిఎం వేరే అతను, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వచ్చేసి అర్మాన్. అతను బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కడ డైరెక్షన్ చేస్తున్నాడు, డేట్స్ ఇవ్వలేక కొంచెం డ్రాప్ అయ్యాడు, వేరే అతనితో చెప్పించాడు. నాకు ఫస్ట్ పరిచయం అండి ఎంఎం కుమార్ అతను, చాలా బాగా చేశాడు. ఇప్పుడు మీరు డెబ్యూ డైరెక్టర్ కదా, ఇదే మీ ఫస్ట్ మూవీనా లేకపోతే ఇంతకుముందు ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశారా? ఫోన్లో పని అట్లా చేశారు. ఒక 10 years బ్యాక్ స్టోరీ ఉంది, చెప్తాది. ఓకే, అంటే ఇప్పుడు షార్ట్ మూవీస్, షార్ట్ ఫిల్మ్ చేయలేదు, వెబ్ సిరీస్ చేయడం, టార్గెట్ మూవీ అనండి. అది ఓటీటీ అనుకున్నా కూడా ఫస్ట్ నేను అలా తగ్గడం ఇష్టం లేక, అంటే థియేటర్ రాలేక ఓటీటీ చేసుకుంటున్నానా అనేది కాంప్రమైజ్ అవ్వలేక డెవలప్ చేసుకున్న వల్ల థియేటర్కి వచ్చాను. అండ్ ఇంకొకటి రైట్, మీరు అన్న పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకడం అనేది చాలా కష్టం. అవునండి. మరి మీకు అలాంటి కష్టాలు ఏమైనా చూసారా? ప్రెజెంట్ ఇంకా ఫేస్ చేయలేదు కష్టాలు, కానీ అంటే ఒక వే ప్రాపర్గా వెళ్తుంది థియేటర్స్ విషయంలో. ప్రాబ్లం అయితే ఈ సినిమా విషయంలో ఒక 10% నేను అసలు ఏది ఫేస్ చేయలేదండి, అదృష్టంగా భావిస్తున్నా ఆ విషయంలో. ఓకే, అయితే ఇప్పుడు సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మన ముందే సినిమాలు ఉన్నాయి, వెనకాల ఏ సినిమా ఉంది, ఈ రోజు ఏంటి ఆ రోజు ఏంటి, ఇన్ని లెక్కలు ఉంటాయి. మీరేమో డైరెక్ట్ గా నాని గారితోనే పోటీ పడుతున్నారు. అది పోటీ అంటారు మీరు? నిజం చెప్పండి. అంటే ఉంటది కదండి, వాళ్ళు అంటే పెద్ద సినిమాతో మంద కూడా వస్తే జనాలకు రీచ్ అవుద్ది. ఇప్పుడు జూలై మొత్తం చిన్న సినిమాలు వచ్చినాయండి, ఏ సినిమా పట్టించుకున్నారు? పెద్ద సినిమాతో వస్తే ఈ సినిమా పోటీ చేస్తున్నాడు అనుకుంటారు, జనా దృష్టిలో పడతాం కదా. అలా అంతే, ఒక రోజు ఆ సినిమా చూసిన వాళ్ళు ఖాళీగా ఉంటారు, నెక్స్ట్ డే మన సినిమా చూస్తారు కదా. ఇంకోటి నాకేంటంటే కొంచెం మౌత్ టాక్ తో సినిమా వెళ్తుందని నమ్మకం ఉంది. డే 1 ఇట్లా కొత్త సినిమాలకు ఓపెనింగ్ రారండి, ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. మౌత్ టాక్ మన జనంలో తీసుకెళ్ళితే డే 1
డే 2 నుంచి మనం ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు? అది ఇప్పుడు ఇలా చెప్పాను, పర్లేదు. పర్వాలేదా? మినిమం సెంటర్స్ లో అయితే పడుతుంది సినిమా. పడుతుంది. ఆగస్ట్ 29th ఆగస్ట్ 29th రిలీజ్ అవుతుంది. అంతే, అది మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు. ఓకే. అండ్ మీ సినిమాలో హీరోల కోసం చెప్పండి. 4 హీరోలు ఉన్నారా 4 కథలకి? 5 ఉన్నారులేండి. 5 ఉన్నారా? 5 కథలు, 5 హీరోయిన్లు. ఓకే. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్కరు కాస్త బోల్డ్ గా కనిపించారు. ఎవరండి హీరోయిన్? మీరు హీరో ఒక హీరోయిన్ తో ఒక చిన్న బోల్డ్ క్యారెక్టర్. హీరోల గురించి అంటే హీరోయిన్ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో మీ హీరోయిన్స్ ఎవరు బోల్డ్ కనిపించరండి మీకు? చిన్న రొమాంటిక్ సీన్ లో ఉంది, వేరే సీన్స్ ఉన్నాయి కథలో, సబ్ స్టోరీస్ ఉంటాయి కదా, ఆ కంటెంట్ మీకు కనబడుతుంది అంతే అక్కడక్కడ. అంతే. హీరోయిన్స్ చాలా మంచి రోల్స్, అందరూ మంచి రోల్స్. ఫ్యామిలీ గర్వపడతారు, మా అమ్మాయి ఇలా మంచి క్యారెక్టర్ చేసింది, చుట్టాలు చెప్పి రిలేటివ్ చెప్పుకోవడానికి మంచి క్యారెక్టర్స్ కూడా. అండ్ ఈ హీరోలు కూడా నాకు తెలిసినంత వరకు కొంతమంది కోపం చూపించారు, కొంతమంది ప్రేమను చూపించారు. వీళ్ళు ఎట్లా సెలెక్ట్ చేశారు మీరు? డెఫినెట్ స్టోరీ అండి. ఆడిషన్ ద్వారా అందరూ కూడా, అందరూ కూడా ఒకేసారి సెలెక్ట్ అవ్వలేదు. అంటే ఒక్కొక్కరు పార్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆడిషన్ అనేది కంటిన్యూ పోస్ట్ వెళ్తూ ఉండేది. ఒకరి పార్ట్ కంప్లీట్ అయింది, ఇంకొకరి పార్ట్ అట్లా 1 by 1 సెలెక్ట్ చేసుకోవడం. లాస్ట్కి వచ్చేసరికి అందరూ పరిచయాలు అయ్యారు. అప్పుడు స్టార్టింగ్ వరకు కూడా ఎవరి క్యారెక్టర్ చేసింది తెలియదు. ఇప్పుడు ఓ పక్క డైరెక్షన్ మీరే చూసుకోవాలి, మరో పక్క ప్రొడ్యూసర్ మీరే ఉన్నారు కాబట్టి ఆ రోజు అన్ని లెక్కలు అవన్నీ చూసుకోవాల్సింది కూడా మీరే, బడ్జెట్ మించకుండా తగ్గకుండా. సో అదేమన్నా కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యారా? లేదండి అసలు. ఓకే. ప్రొడక్షన్ గురించి ఇప్పుడు మా స్టాఫ్ ఉంటారు, మన శ్రీధర్ అని చెప్పేసి మన ఏడీస్ ఇద్దరు ఉన్నారు, సరపు వాళ్ళు చూసుకున్నారు ఎక్కువ. సో కంప్లీట్లీ టీమ్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే, హ్యాపీగా. అంతే. ఇక్కడ చెప్తున్నాను కదా, అంటే సినిమాని స్ట్రగుల్ అని ఫీల్ అవుతారు చాలా మంది, బట్ దేవుని దేవుడు నాకు స్ట్రగుల్ అయితే పడలేదు. ఇప్పుడు ఈవెన్ రిలీజ్ వరకు నేను పడట్లేదు. అంటే ప్రాపర్గా 1 by 1 ప్లాన్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్కి వచ్చాను నేను. ఏదో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి వర్క్ కంప్లీట్ అవ్వకుండా, సెన్సర్ కంప్లీట్ అవ్వకుండా లేదండి. దానివల్ల డిలే అయింది. ఫస్ట్ పర్సన్ కూడా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇప్పుడు కాలం రాసిన కథలు సినిమా చూడాలి అని ఎవరైనా అనుకుంటే ఎందుకు చూడాలని చెప్తారు? మంచి అనుభూతి చెందుతారు వాళ్ళు, ఒక ఎంజాయ్మెంట్ చేస్తారు సినిమాని వస్తే. ఓకే. అది చూసిన ఫస్ట్ డే 1 చూసిన ఆర్టిస్టులు చెప్తారు, మన ఆడియన్స్ చెప్తారు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే లవ్ ఏం చేసే కొంతమంది ఉంటారు కదా, అలాగే ఫ్యామిలీ విలువలు తిప్పే కొన్ని కథలు ఉన్నాయి అందులో. ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం రాకపోయినా ఫ్యామిలీలో ఒకరిద్దరు వచ్చినా సరే చాలండి, కుటుంబం తెలుస్తుంది. అంతే. కొంచెం ఏ సర్టిఫికేట్ కూడా చిన్నపిల్లలు రాలేకపోతుంది దానివల్ల. మీరేం చెప్తారు హానిక గారు? అంటే ఈ అన్ని కథలు కూడా అందరి లైఫ్లో జరిగే ఉండొచ్చు అని ఈ కథ ద్వారా మేము చెప్పగలము. ప్లస్ ఇది ఫ్యామిలీకి, యూత్కి రెండింటికి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ అని కూడా చెప్పొచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు జనం అయితే, అది మేము మనస్ఫూర్తిగా చెప్పగలం. ఇప్పటికీ అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా ఎప్పటికీ మనం పరువు హత్యను చూస్తూనే ఉంటాం, రైట్? ఆ క్యాస్టిజం లేకుండా ఎక్కడ కనిపించట్లేదు. దాన్ని ఇంకొకసారి మీరు చూపించారంటే మంచి ప్రయత్నం చేశారు సాగర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని క్లైమాక్స్ వచ్చే సీన్ అండి ప్రేక్షకుల కల్లా ఇలా కూడా జరుగుద్ది అనిపిస్తుంది. పరువు కోసం ఆ పరువు హత్యల సీన్ చాలా బాగుంటుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా మీరు తీసుకున్నారు. అది సోషల్ మెసేజ్ ఉంది, సోషల్ మెసేజ్ కూడా ఉండింది. మీకు సెకండ్ హాఫ్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఎంతసేపు ఉందండి? అంటే ఇప్పుడు 5 కథలు అంటున్నారు కదా. 2 hours. అదే తీయడం ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంది, 3.5 hours అట్లా వచ్చింది. బట్ 1 hour లేపేస్తాను అందులో. నాకు అన్యాయం చేసుకుని ఎక్కువ నా సీన్లు మొత్తం తీస్తాను. అంటే ఏమంటారు, డైరెక్టర్ కాబట్టి ఎక్కువ సీన్ పెట్టినాడు అనుకుంటారు. ఫస్ట్ నా సీన్ తగ్గించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే పేర్లర్గా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి న్యాయం జరిగేలాగా క్యారెక్టర్స్ రాసుకున్నాను. ఫస్ట్ 2 hours 12 minutes. అంటే ఇప్పుడు స్టోరీస్ ఓకే యాజ్ లీడ్గా చేసిన తర్వాత కంపల్సరీ పేరెంట్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది, మావాడు సినిమా చేస్తామని చెప్పేసి స్టోరీలు ఎంత ఎక్కువ సీన్ కట్ చేసి పక్కన ఇస్తాం మొత్తం. నేను అన్యాయం అయిపోతుంది. నన్ను నమ్మి వచ్చాడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు, వాడికి అన్యాయం చేయొద్దు, నాకు కథగా అన్యాయం చేసుకోవద్దు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. అలా ట్రిమ్ చేసుకున్న స్టోరీ అంటే చాలా ఓప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను సినిమా చేస్తానంటే నా పేరెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లా మన దాంట్లో యాక్టర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. మా అబ్బాయి సినిమా అంటే ఆల్రెడీ ప్రమోషన్ జరుగుతుంది, మనం చెప్పుకుంటాం. అవును, ఇందులో నాకనే కాదు అందరి క్యారెక్టరైజేషన్ కి చిన్నదని పెద్దదని కదా అందరికి ఇంపార్టెన్స్ ఉంది. అలా 5 minutes కనబడిన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, అంత క్లియర్ కట్ గా సార్. సో దాని వల్ల కూడా కొంత లేట్ అయింది. ఆ విషయం ఏంటంటే తెలియక చాలా మంది లేట్ అంటారు మా టైంలో. బట్ అది తెలియదు. అంటే ఒక డైరెక్ట్ నేను చూసుకోవాలి కదా. ఈ రోజు మంచిగా ట్రిమ్ చేస్తాం, రేపటి రోజు అదే సినిమా 4 సార్లు చూస్తే చేంజెస్ కనపడతాయి. ఈ 1 week టైం ఇక్కడే కిల్ అవుతున్నావు. ఈ రోజులో ఏముంది అలా గడిచి వచ్చేస్తుంది, తిరిగిపోతుంది కదా. బట్ నాకు అర్థమైనంత వరకు మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్ విషయం పక్కన పెడితే
మంచి హార్ట్ ఉంది మీకు, అంటే ఏ ఆర్టిస్ట్ ఇబ్బంది పడకూడదు, పడవద్దు. రైట్? వాళ్ళు డబ్బుల విషయం తర్వాత, డబ్బులు ఎలా ఇచ్చారు ఎంత పక్కన పెట్టేద్దాం, బట్ మనం ఏదైతే నమ్మి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామో అది మన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, హిట్ పట్ట ఇంకా అది హిట్ అవ్వడం మన చేతుల్లో ఉండదండి. ప్రేక్షకులు వాళ్ళకి ఆ టైంకి నచ్చితే మన అదృష్టం. ఇంత కైండ్ హార్టెడ్ గా ఇంత మంచి హార్ట్ గా చేస్తే గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అది లేకుండానే మీ పేరెంట్స్ మీకు ఎంత సపోర్ట్ చేశారా? అండ్ మీరే చెప్తున్నారు థియేటర్స్ విషయంలో కావచ్చు, చిన్న సినిమా అనే విషయంలో కావచ్చు, ఎక్కడ నేను ఎలాంటి ఇబ్బంది, నా దగ్గర క్వశ్చన్స్ కూడా రావట్లేదు. నాకు నిన్న కూడా ఒక అతను చెప్పాడు, అంటే వేరే సినిమా రిఫరెన్స్ చెప్తున్నాడు అతను, జస్ట్ నైట్ 10:30 కాల్ మాట్లాడుతున్నాను, సార్ వేరే సినిమాలు ఇట్లా ప్రాబ్లం అయిపోతుంది, ప్లానింగ్ లేకుండా మాకు ఇబ్బంది అవుతుంది, మీరేమో చక్కగా ప్రాపర్గా వెళ్తున్నారు, మాకు హ్యాపీ అనిపిస్తుంది ప్రాజెక్ట్ చేయడం, అంటే వాళ్ళకి రిస్క్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ప్రొడ్యూసర్ అంటే అంతే కదండి, అంటే కొంచెం నాకంటూ కొంచెం క్లారిటీ ఉందండి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వెళ్తే బాగుంటుంది. సో చేసింది ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ అయినా సరే అందరినీ చాలా మంచిగా బ్యాలెన్స్ చేశారు. నా వరకు మంచిగా అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. లేదు చెప్తున్నారు చాలా బాగా ట్రీట్ చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో మీరు ఆగస్ట్ 29th కి రిలీజ్ కాబోతుంది థియేటర్ లో, ఎంత మంచి మనసుతో చేశారు కాబట్టి, అండ్ సోషల్ ఓరియంటెడ్ గా సోషల్ మెసేజ్ ఉంది కాబట్టి, సో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇలాంటి డైరెక్టర్ ఉన్నారని అంటే ఆర్టిస్టులు కూడా పరిగెట్టుకుని వస్తారు, ఇంకా తెలుగు అమ్మాయిలు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి హన్విక అండ్